ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కరోనా వైరస్ చికిత్స కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రోటోకాల్ ను సమీక్షించాలని భారత ఆరోగ్య అధికారులు నిర్ణయించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల నిర్వహించిన కొన్ని ట్రయల్స్ లో కరోనా చికిత్సకు ఉపయోగిస్తున్న 4 రకాల మందులు కరోనా రోగులపై ఎలాంటి ప్రభావమూ చూపడం లేదని గుర్తించారు. వీటిలో యాంటీవైరల్ డ్రగ్ రెమిడెసివిర్, మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్, లోపినావిర్, రిటోనావిర్ మందులు ఉన్నాయి. రోగులు కోలుకునే సమయాన్ని తగ్గించడానికి, మరణం నుంచి బయట పడవేయడానికి ఈ మందులు ఉపయోగపడడం లేదని తేలింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ తదుపరి ఉమ్మడి టాస్క్ ఫోర్స్ సమావేశంలో ప్రోటోకాల్ ను సమీక్షిస్తామని చెప్పారు. కోవిడ్-19 వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కానీ వృద్దుల్లో రోగ నిరోధక శక్తి వ్యవహారం ఈ వ్యాక్సిన్ ను ఎలా ఇవ్వాలన్న ప్రణాళికలకు అడ్డుగా నిలుస్తోంది. ఇప్పటికే మన చేతికి కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చేసినట్టు ఊహించుకుని దానిని ఎలా సరఫరా చేయాలి, ప్రాధాన్య క్రమం ఏమిటి అన్నదానిపై ప్రపంచ దేశాధినేతలు ఒక అవగాహనకు రావాల్సి ఉంది. ముందుగా అత్యంత రిస్క్ లో ఉండే నర్సులు, డాక్టర్లు, ఇతర హెల్త్ కేర్ వర్కర్లకు ఈ వ్యాక్సిన్ ను అందించాల్సి ఉందన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే వయసు మళ్లిన వారు, వయోవృద్దుల్లో ఈ టీకా ఎంతవరకు పనిచేస్తుంది అన్నది పెద్ద పజిల్ గా మారింది. చిన్నపిల్లలకు ఎలాంటి వ్యాధులు వస్తాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అన్నదానిపై మన దగ్గర బోలెడంత సమాచారం ఉంది. కానీ యువకులు, మధ్య వయస్కులు, పెద్దవాళ్లకు వచ్చే వ్యాధులకు వ్యాక్సిన్ తయారు చేయడం చాలా కష్టం అని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ గల్ఫ్ లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న షయాన్ షరీఫ్ అంటున్నారు. పెద్దవాళ్లకు వ్యాక్సిన్ తయారు చేయడం ఎందుకు కష్టమో తెలుసుకోవాలంటే ముందు వారిలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి గురించి తెలుసుకోవాలి. చాలా వ్యాధులు యువకుల కంటే పెద్దవారిపై తీవ్రంగా ప్రభావం చూపుతాయి. పెద్దవాళ్లలో అప్పటికే ఉన్న కొన్ని వ్యాధుల కారణంగా కొత్తగా వచ్చే వ్యాధులు వారి రోగ నిరోధక శక్తి మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. దీనినే రోగ నిరోధక వ్యవస్థ అశక్తత అంటారు. ఈ పరిస్థితిని మరో మాటలో చెప్పాలంటే వయసు మళ్లిన వ్యాధి నిరోధక వ్యవస్థ అని కూడా అనవచ్చు. శరీరంలో అన్ని వ్యవస్థలు, అవయవాల మాదిరిగానే రోగ నిరోధక వ్యవస్థ కూడా వృద్దాప్యంలోకి మళ్లుతుంది. కొన్ని రోగ నిరోధక కణాలు పనిచేయడం మానేస్తాయి. ఈ కణాలన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి ఎక్కడో కొన్ని కణాలు మొరాయిస్తే మిగతా వ్యవస్థ మొత్తం మీద దాని ప్రభావం పడుతుంది. అయితే రోగ నిరోధక వ్యవస్థ నిర్వీర్యం కావడం అందరిలో ఒకే రకంగా ఉండదు. కొందరు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, మరికొందరికి పుట్టుకతోనే మంచి శారీరక దారుఢ్యం ఉంటుంది. మరో సానుకూలత ఏమిటంటే కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యం కూడా పెరుగుతుందట. కాగా వ్యాక్సిన్ల పనితీరులో తేడాలుంటాయి. ఒక వర్గం, ప్రాంతం ప్రజల మీద అది సమర్థవంతంగా పనిచేయొచ్చు, మరికొందరి మీద పని చేయకపోవచ్చు. అలాగే వీటిలో కొన్ని వృద్దుల మీద పని చేయవచ్చు, కొన్ని పని చేయకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తితో కోట్లాది మంది వృత్తి జీవితాల్లో భారీ మార్పులు వచ్చాయి. రిమోట్ గా పనిచేయడం పెరిగింది. బలవంతపు సెలవులు పెరిగాయి. ఉద్యోగాలు కూడా పోయాయి. భారతదేశంలో ఒక్క ఏప్రిల్ నెలలోనే 12.2 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు. అయితే లాక్ డౌన్ తర్వాత జీవితాలు ఎలా ఉంటాయనే అంశంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో మనం ఎలా, ఎక్కడ, ఎప్పుడు పనిచేస్తామనే విషయాల్లో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.